తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డాక బంగ్లాలు వంచుకున్నాం, ఆస్తులు వంచుకున్నాం, ఎవ్వల జాగలాలు ఉంటున్నాం. ఆడ ఈడ గవర్నమెంట్లు కూడా మారినా అంత మంచిగానే ఉన్నది. కానీ ఊకూకే పంచాయతీ ఏడ పుడుతుందంటే నీళ్ళ కాడ వాళ్ళు మొదటి సందే హుషారున్నోళ్ళైరి. ఇక మతోటి ఎట్లా ఎక్కువ మలుపుకోవాలనో గట్ల మలుపుకొని మన పని ఎండిల్లా వేస్తాండ్రు. అటు పోలవరం ఇటు సంగమేశ్వరం మీదనే పెద్ద లొల్లైతంటే ఇప్పుడు ఇంకోటి షూరాయే. బాబు గారు ముంగటేసుకున్న బనక చిల్లర భాగోతం మామూలుగా లేదుల్లో. చెప్పేది గోదావరి నీళ్లు పట్టుకపోవడు, చేసేది కృష్ణా నీళ్లు ఎత్తుకపోవడు. కథ గట్లనే ఉన్నది. మళ్ళా పోలవరం ఆడ, బనక చిల్లర ఈడ, నడిమిట్ల నాగార్జున సాగరు. ఆడికెళ్లి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ నింపి బనక చిల్లరకు పట్టుకపోయి అటుకెళ్లి రాయలసీమ భూముల దూప తీరుస్తామని బాబు గారు చెప్పే ముచ్చట. బనకచెర్ల ఈజ్ ది గేట్ వే ఆఫ్ రాయలసీమ. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. ఆడ తెలుగు తల్లికి జలహారతి ఇచ్చుకుంటే ఈడ తెలంగాణ తల్లికి మంగళారతి పట్టినట్టే. ఎందుకంటే పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్క కొట్టి కృష్ణా నీళ్ళని సీమకు పట్టుకపోతున్నదే బనకచెర్ల మీదకెళ్ళి. జగనన్న ఏలు వల్ల చాలైన సంగమేశ్వరం గట్టుడు దగ్గర పడ్డది. నీళ్లు లోతులు ఉండగానే రప్ప రప్ప గుంజేస్తానికి లిఫ్టులు పెట్టుకున్నారు మంచిగా. అప్పుడు కూడా మన V6 వెలుగులో ఎన్నో వార్తలు రాసినా పాత గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలే. ఆ లొల్లి అట్లుండగానే ఇప్పుడు గోదావరి నీళ్ళని తెచ్చి అదే బనకచెర్లని కలిపే ప్లాన్ వేసింది ఆంధ్ర గవర్నమెంట్. సాగర్ దాటినాక బొల్లాపల్లి రిజర్వాయర్ నింపుకుంటే అటు సీమకైనా ఇడవచ్చు, లేకుంటే ఆంధ్రాలైనా వారియవచ్చు. బనకచెర్లకు పోవాలంటే నడిమిట్ల నల్లమల అడవి గుట్టాలు ఏం తక్కువ 27 కిలోమీటర్ల సొరంగం కొట్టాలి. నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టనల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. ఈ కాల్వలు దోవి సొరంగం కొట్టి ప్రాజెక్టులు కట్టేదానికి 90,000 కోట్ల దాకా ఖర్చు అవుతుందట. సెంటర్ గవర్నమెంట్ లో పొత్తులున్నారు కాబట్టి రప్ప పర్మిషన్లు వస్తాయి. 3 ఏళ్లలో కట్టేయాలనేది బాబు గారి తనలాట. ఇక అప్పుడు బనకచెర్లకెళ్ళి ఏ నీళ్లు తీసుకుపోయేది తెలియదు. కొలుస్తానికి టెక్నాలజీ మీటర్లు పెట్టనియ్యారు. ఇప్పటికే తొండి లెక్కలతోటి ఆగమాగం చేస్తున్నారు. సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. అంటే గోదావరి వరద జలాల సాకుతోటి కృష్ణా నీళ్లను ఉన్నకాడి కూడ్చుకపోయే డేంజర్ ఉంది. అప్పుడు సంగమేశ్వరం కడుతుంటే కళ్ళు మూసుకున్నారు. జర ఇదన్నా ఆపుని సాలరు. మనకు రావాల్సిన నీళ్లు రాకుంటే ఇక తెలంగాణ తెచ్చుకోనేం ఫాయిదా.